అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆకేరు న్యూస్. నిగమాంతవర్నిగమనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ. నిగమాంతవర్నిగమనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ. నారాయణ వెంకట నారాయణ, నారాయణ లక్ష్మీ నారాయణ. మృదంగం కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో అతి ముఖ్యమైన వాయిద్యం. వేల సంవత్సరాల చరిత్ర కలిగింది మృదంగం. ప్రముఖ మృదంగ విద్వాంసులు లయ బ్రహ్మ ఏడిద భీమశంకర్ గారు మన ఆకేరు స్టూడియోలో ఉన్నారు. వారి శిష్యులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడి మనం చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మొదటగా ఇప్పుడు ఏం చేద్దామంటే మృదంగ కళా విన్యాసం గురించి మనము తెలుసుకుందాం గురుగారు. అలాగే మీరు ప్రదర్శిస్తే మేము కళ్ళారా చూస్తాం గురుగారు. తప్పకుండా అండి. మృదంగంలో ఆది తాళం వివిధ గతులు, పంచగతులు ఉంటాయి. ఆ పంచగతులతో కలిపి ప్రదర్శిస్తామండి. ఆది తాళంలో లయ విన్యాసం నేను, మా అబ్బాయి రవితేజ ఇద్దరం కలిసి వాయిస్తాం. చూశారు కదా ఎంత బాగుంటుంది లైవ్ విన్యాసం అంటే మృదంగం. గురుగారు ఇప్పుడు చెప్పండి, ఏ ఊరు అంటే అమ్మ నాన్నలు ఏం చేస్తారు, వాళ్ళ పేర్లు అంటే ఎంతవరకు చదువుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మా నాన్నగారు యూడీసీ కింద చేసేవారండి, హెల్త్ డిపార్ట్మెంట్లో. మా అమ్మగారు హౌస్ వైఫ్. 19వ సంవత్సరంలో ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఈ మృదంగంలో మా అన్నయ్య గారు నన్ను మ్యూజిక్ కాలేజీలో జాయిన్ చేశారు. ఆ తర్వాత నుంచి ఎడ్యుకేషన్ కూడా ఆపేసి మృదంగం మీద ఉండే ఇష్టం మూలంగా నేను
కంటిన్యూ అయ్యానండి. అసలు ఎందుకు మిమ్మల్ని మృదంగ విద్య నేర్చుకోవడానికి వాళ్ళు అందులో మిమ్మల్ని జాయిన్ చేపించారు? మా నాన్నగారు మా చిన్నప్పుడు ఆయన భజన పాడేవారండి. భజన పాడేటప్పుడు నేను బేసిన్ మీద వాయించేది మాట. ఆ బేసిన్ మీద వాయించినప్పుడు అది చూసి మా అన్నయ్య గారు నన్ను ఈ యొక్క మ్యూజిక్ కాలేజీలో జాయిన్ చేశారు. ఆ తర్వాత నుంచి నేను పట్టుదలగా అభ్యాసం చేశాను. నాన్నగారు పాడినవి అది బాలగోపాల తరంగం ఉండేదండి. బాల గోపాల కృష్ణ పాహి పాహి కలబ సుందర గమన కస్తూరి శోభితానన నలిన తాళ యాతనయన నందనందన బాల గోపాల కృష్ణ పాహి పాహి. అన్నగారి పేరు గురుగారు? ఏడిద రామచంద్ర ప్రసాద్ భాగవతారండి. ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో చేసి రిటైర్ అయ్యారు. అన్నగారు కూడా పాటలు పాడతారు గురుగారు? మా అన్నయ్య గారు సింగర్ అండి, సినీ సింగరు. తర్వాత హరికథా భాగవతారు కూడా. ఆయన 1000 పాటలు రచించారు సర్వదేవతల మీద. వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు కూడా సంగీతంలో ఉన్నారు. కానీ మృదంగం అనేది వారసత్వం కాదండి. మృదంగం నాతోనే మొదలైంది మా ఇంట్లో. అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు. కానీ మా అబ్బాయిలు ఇద్దరు నేర్చుకున్నారు నా దగ్గర. తర్వాత శిష్యులు కూడా కొంతమంది తయారయ్యారు. దాదాపు 25 మంది శిష్యులకి నేర్పించాను. గురుగారు, మృదంగం అనేది కోర్సేనా? మృదంగం సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సు అని 2 ఉన్నాయండి. ఇందులో సర్టిఫికేట్ కోర్సు 4 సంవత్సరాలు, డిప్లొమా కోర్సు 2 సంవత్సరాలు, మొత్తం 6 సంవత్సరాల కోర్సు అండి ఇది. థియరీ ఉంటుందా, ప్రాక్టికల్? థియరీ అండ్ ప్రాక్టికల్ 2 ఉంటాయి. మృదంగాన్ని మీరు ఎన్ని రోజులు నేర్చుకున్నారు? ఎన్ని రోజులు కాదండి, సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు? నేను నేర్చుకున్నది 6 ఏళ్ళు నేర్చుకున్నానండి. మొట్టమొదట శ్రీ పెదగంధం సత్యనారాయణ గారు కాకినాడలో వారి దగ్గర నేర్చుకున్నాను తర్వాత ప్రాథమికంగా. తర్వాత రాజమండ్రి మ్యూజిక్ కాలేజీలో సర్టిఫికేట్ కోర్స్ చేశాను. అక్కడ నాకు వడ్లమూడి బాలాజీ గారు, తర్వాత ముదునూరు రాధాకృష్ణమూర్తి గారు నేర్పించారు. ఆ తర్వాత సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత ప్రముఖ విద్వాంసులు, టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ ఆయన వరదా కమలాకర్ రావు గారు, వారి దగ్గర శిక్షణ పొందాను. ఆ తర్వాత సొంతంగా అంటే విని కొంత సాధన ద్వారా నేను కొంత సాధించాను. మృదంగం అనేది ఈజీగా వచ్చే ఇద్దనేనా? కొంచెం కష్టమే అండి, ఇది అభ్యాసం చేయాలి, కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇంచుమించు 10 సంవత్సరాలు అనుభవం ఉండాలి దీనికి. అంటే 6 సంవత్సరాల కోర్సు నేర్చుకున్నా ఇంకో 4 సంవత్సరాలు ప్రాక్టీస్ కావాలి. బయట కచేరీలు వాయించాలి, ఇవన్నీ వాయిస్తేనే కానీ, ఆ ప్రోగ్రామ్స్ వాయిస్తే కానీ అనుభవం రాదు. ఈజీగా అనిపిస్తుంది కదా గురుగారు, కొట్టేటప్పుడు అదంతా ఈజీ అనుకుంటారు కానీ అది చాలా కష్టమైన విషయం.
అంటే ఏంటిది గురుగారు? మృదంగం అంటే లయ వాయిద్యం అండి. తాళ వాయిద్యం అనొచ్చు, లయ వాయిద్యం అనొచ్చు. దీంట్లో కుడి ఎడమలు 2 ఉంటాయి. తర్వాత ఒక పైన కరిణి ఉంటుంది, రెప్ప ఉంటుంది. ఒక్కొక్క మృదంగం ఒక్కొక్క శృతిలో ఉంటుంది. యాక్చువల్గా ద్వాదశ స్వర స్థానంలో 12 శృతులు ఉంటాయి. మన 12 శృతుల్లో 12 మృదంగాలు ఉండాలి యాక్చువల్గా. ఒకవేళ 12 మృదంగాలు మన దగ్గర లేకపోయినా ఒక మృదంగం వచ్చి ఒక అర పెరుగుతుంది, ఒక అర తగ్గుతుంది. కొంత అడ్జస్ట్మెంట్ ఉంది, ఇది చేసుకోవచ్చు. దేంతో తయారు చేస్తారు మృదంగాన్ని గురుగారు? అంటే ఇందులో వాడే ఇన్స్ట్రుమెంట్ అంటే ఉన్నాయి కదా, మట్టి. ఇందులో గుల్ల ఇప్పుడు చెక్కతో చేస్తున్నారండి, చెక్కతో చేస్తున్నారు. తర్వాత చర్మాలు వచ్చి రెప్ప చర్మం, ఆవు చర్మం వాడతారు. తర్వాత లోపల చర్మం మేక చర్మం వాడతారు. తర్వాత గేదె చర్మం కూడా వాడతారు దీనికి, ఎడమ మూతకి. 3 చర్మాలు కలిపి మృదంగం తయారవుతుందండి. జంతువుల యొక్క గొప్పతనం ఏంటంటే వాళ్ళు అవి చనిపోయినా కూడా ఉపయోగపడుతున్నాయి, మనం మాత్రం ఉపయోగపడము. చనిపోతే మన శరీరం ఎందుకు పనిచేయదు. మధ్యలో నల్లగా ఉంటుంది కదా గురుగారు. అదే ఇది కరిణి అంటారండి. కరిణి, దాన్ని చిట్టపు రాళ్ళు అని ఉంటాయి, చిట్లం కట్టిన రాళ్ళు. అవి పౌడర్ చేసి దాన్ని మెత్తగా చేసి దాంట్లో ఉడికించిన అన్నం, ఆ అన్నం కలిపి ముద్దగా చేసి దాన్ని కరిణి కింద తయారు చేస్తారు. తర్వాత వెనకాల ఎడం వైపు ఏంటంటే బోనం అని పెడతాం. అది బోనం పూర్వము పిడకలు కాల్చాక అది బూడిద ఉంటుంది కదా, ఆ బూడిద అన్నంలో కలిపి బోనం కింద పెట్టేవారు బేస్ కోసం, బేస్ సౌండ్ కోసం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దానికి కూడా అవి గమ్ము వచ్చేసాయి, ఆ గమ్ములు పెడుతున్నారు. ఇదివరకు మేము తర్వాత బొంబాయి రవ్వ కూడా పెట్టేవాళ్ళం. బొంబాయి రవ్వ వాడి నీళ్ళలో కలిపి బోనం కింద పెట్టుకునేవాళ్ళం. అంటే ఇప్పుడు మృదంగాన్ని ఎక్కడ తయారు చేస్తారు గురుగారు? విజయవాడలో లోయరాజు గారు ఉన్నారండి. ఆ లోయరాజు గారు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు చేస్తున్నారు. దానికి కూడా చాలా అనుభవం కావాలి, అంటే ఆ మృదంగం తయారు చేయడానికి కూడా చాలా అనుభవం కావాలండి. వాళ్ళు అనుభవజ్ఞులు, చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇది మద్రాసులో ఇంకా చాలామంది ఉన్నారండి ఇది మృదంగం తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు దీనికి ఇదివరకు చర్మం తాళ్ళు ఉండేవి, ఇప్పుడు తాళ్ళు కూడా వచ్చేసాయండి. తర్వాత ఇప్పుడు ఏమొచ్చాయంటే ఇంకా లేటెస్ట్గా స్క్రూ టైప్ కూడా వచ్చాయి. స్క్రూ టైప్ వచ్చాయి, ఆ రెంచితో బిగించుకోవడమే. దీనికైతే కొంచెం వారు పట్టడం ఇవన్నీ కొంచెం ఉండేవి, ఇప్పుడు అది కూడా లేదు, ఇంకా ఈజీ అయిపోయింది. కానీ అప్పటి సౌండ్ ఇప్పటి సౌండ్ అంత సేమ్ ఉందండి. గురుగారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా మనది, పశ్చిమ గోదావరి జిల్లా కదా, ఇప్పుడు ఉన్నదేమో తెలంగాణ. సో అక్కడ నుంచి దారి ఏ విధంగా ఇక్కడికి మూవ్ అవడం జరిగింది? నేను ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టానండి. పెట్టినప్పుడు అక్కడ ఇంటర్వ్యూకి హైదరాబాద్ వెళ్ళాము, అక్కడ గెలిచాను నేను ఇంటర్వ్యూలో. నాకు ఈ వరంగల్లో పోస్టింగ్ వేశారు. 1997 సంవత్సరంలో నేను విద్యారణ్య గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలో మృదంగ అకంపనిస్ట్, అంటే కూచిపూడి డ్యాన్స్కి అకంపనిమెంట్ చేయాలి, అందులో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత నేను మృదంగ అధ్యాపకుల కింద నాకు ప్రమోషన్ ఇచ్చారు ఇక్కడే ఇదే కాలేజీలో తీసుకున్న. విద్యారణ్య మ్యూజిక్ కాలేజీలో ఇక్కడే నేను ప్రమోషన్ తీసుకున్నా. తర్వాత చాలామంది విద్యార్థులను నేను తయారు చేశాను. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా గురుగారు మీది? లేదండి, అరేంజ్డ్ మ్యారేజ్. మేడం పేరు కనక మహాలక్ష్మి అండి. వారు ఏం చేస్తారు? యోగా టీచరు, ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ కూడా చేస్తారు. తర్వాత సింగర్ కూడా. ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ అంటే సూదులతోటే కదా గురుగారు? సూదులతో చేసే వైద్యం నేర్చుకున్నారండి. ఇక్కడ చేస్తున్నారు ఇప్పుడు? చేస్తున్నారు. అంటే మేడం కూడా ఒక మంచి డాక్టర్ అన్నట్టు. యోగా టీచరు, ఆక్యుపంచర్ ట్రీట్మెంట్, తర్వాత సింగర్ కూడా. మీ యొక్క మృదంగానికి సింగర్ కూడా మేము ఇద్దరం కలిసి కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. మీరు మృదంగం ప్రదర్శిస్తా అంటే వాయిస్తా అంటే మేడం పాడుతుంటారు. ఏ పాటలు ఎక్కువ పాడుతుంది మేడం? సాంప్రదాయ సంగీతం, తర్వాత లైట్ క్లాసికల్. పాండురంగబారో రంగబారో నరసింగబారో రంగబారో పాండురంగబారో
రంగబారో నరసింగబారో అప్పబారో తిమ్మప్పబారో అప్పబారో తిమ్మప్పబారో కందర్పనయన కంచి వరదబారో రంగబారో పాండురంగబారో రంగబారో నరసింగబారో. శివతాండవానికి మృదంగానికి ఏంటిది అసలు లింక్ ఏంటిది? శివతాండవం అనేది ఒక అంశం అండి డ్యాన్స్లో. కూచిపూడిలో ఒక శివతాండవం అనేది ఒక అంశం. దాంట్లో కొన్ని జతులు పెడతారు, మృదంగం జతులు ఉంటాయి. ఆ జతులు పెట్టి వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. దానికి మృదంగం సహకారం ఉంటుంది. శివతాండం శివుడేసి తాండవం శివతాండం అని అంటారు కదా, అది కూచిపూడి నృత్యంలో పెట్టారు దాన్ని. అవునా? అంతేగాని శివతాండం శివుడు ఏం డ్యాన్స్ చేయడండి. శివుడు భగవంతుడు, శివుడు ఆయన నిరాకారుడు, ఆయన ఏ డ్యాన్స్ చేయరు. శివతాండం అనేది ఒక అంశం మాత్రమే, కూచిపూడి నృత్యంలో ఒక అంశం. గురుగారు, మృదంగాన్ని మీ 19వ ఏటనే మీరు మృదంగాన్ని పట్టుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ డాక్టర్లని, ఐఏఎస్ అని, ఐపీఎస్ అని అవుతుంటారు కదా, వాళ్ళు అటు పోతుంటే మీరు ఈ మృదంగాన్ని వాయిస్తుంటే మీకెప్పుడైనా నేనెందుకు అటు పోలేదు అని అనిపించిందా? ఎప్పుడు లేదండి. ఎందుకంటే నాకు మృదంగం మీద చాలా ఇష్టం ఉంది. ఇష్టం ఆ లైవ్ వాయిద్యం చాలా ఇష్టం నాకు. ఆ ఇష్టం వలన నేను ఎడ్యుకేషన్ కూడా ఆపేశాను, డిగ్రీ కూడా ఆపేశాను. ఇంటర్ దగ్గర చదివాను, డిగ్రీ ఆపేసి మృదంగంలోకి వచ్చేసాను. ఇంకా మృదంగమే కంటిన్యూ చేస్తున్నాను నేను. అసలు ఎక్కడ గురువు బీజం ఎందుకు పడి ఉండొచ్చు ఈ మృదంగం మీద మీకు? ఎక్కడ పడి? చిన్నప్పటి నుంచి ఉందండి లోపల లయ జ్ఞానం అంటారు. ఆ లయ జ్ఞానం నా దగ్గర ఉంది, అది భగవంతుడు నాకు ఇచ్చాడు. గురుగారు, ఫస్ట్ మృదంగ విన్యాసం ఎక్కడ చేశారు? మొట్టమొదటి మీ ప్రదర్శన విద్యార్థులతోటి లైవ్ విన్యాస కార్యక్రమం మ్యూజిక్ కాలేజీలో పెడతారన్నమాట. ఇప్పుడు మేము కూడా చేస్తూ ఉంటాం. అది అందులో నేను పాల్గొన్నాను అక్కడే. అప్పుడు అంటే డైరెక్ట్ మృదంగ విన్యాసం చేయడమే తప్ప పాట మీద కాదు, మృదంగ లైవ్ విన్యాసం. ఆ తర్వాత కీర్తనలకు వాయించడం నేర్చుకుని కచేరీలకి వాయించడం మొదలుపెట్టి అదే కంటిన్యూ అయిపోయింది. ఏ కీర్తనలు ఈ మృదంగం మీద వాయిస్తారు? సాంప్రదాయ కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్, అంటే కర్ణాటక సాంప్రదాయంలో ఉండే కీర్తనలన్నీ, తర్వాత అన్నమాచార్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు, ఇవన్నీ కూడా వాయించవచ్చు. హరికథలకి వాయించవచ్చు. హరికథలకి, సాంప్రదాయ భజనకి కూడా మృదంగం వాయించవచ్చు. మృదంగం మీద కీర్తనలు ఎట్లా వాడతారో ఒకసారి మనం చూద్దాం గురుగారు. తప్పకుండా అండి. కీర్తనలు పాడుతున్నప్పుడు మృదంగం ఎట్లా వాయించాలి అది నేను చూపిస్తాను. గురుగారు, అందరికీ నమస్కారం. నా పేరు సిహెచ్ కృష్ణవేణి ఫ్రమ్ వరంగల్. ఇప్పుడు పాడబోతున్న అన్నమాచార్య కీర్తన రామచంద్రుడితడు, రాగం ద్విజావంతి రాగం, తాళం త్రిశ్రగతి ఆది తాళం. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలము లీయగలిగెనిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలము లీయగలిగెనిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్య పాలిటి కామధేనుడితడు, గాతల కౌశికు పాలి కల్పవృక్షం. గౌతము భార్య పాలిటి కామధేనుడితడు, గాతల కౌశికు పాలి కల్పవృక్షం. సో ఈ విధంగా పాడుతా అంటే తప్పనిసరిగా శాస్త్రీయ సంగీతం అనేది తప్పనిసరిగా మృదంగం మీద ఉండాల్సిందే. మరి జానపదం రాదా
గురుగారు? జానపదం మృదంగం మీద రాదండి, అది డోలక్, తబలా అవి ఉండాలి, డప్పు అవి జానపదానికి వాయిస్తారు. హిందుస్థానికి రాదా? హిందుస్థానికి తబలా ఉంటుందండి. మృదంగం యొక్క వాయిస్ అంటే సౌండ్ చాలా వినసొంపుగా ఉంటుంది కదా గురుగారు, ఎందుకై ఉండొచ్చు? మృదంగానికి మిగతా ఇన్స్ట్రుమెంట్కి తేడా ఏంటంటే దీనికి నాదం ఉంటుంది. ఆ నాదం జమ్ అని, చాటు అని, మీటు ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. మిగతా దాంట్లో కరిడి ఉండదు, అన్ని రకాలు ఉండవు, ఒకటే సౌండ్ ఉంటుంది. ఇందులో మనకి ఆ నాదం ముఖ్యంగా ఒక్క మృదంగంలోనే ఉంది. తబలాలో కూడా ఇటువంటి నాదం రాదు, మృదంగంలోనే అంత గొప్ప నాదం భగవంతుడు పెట్టాడు మనకి. భగవంతుడు ప్రసాదించిన ఇన్స్ట్రుమెంట్ ఇది మనకి. ఎన్ని సంవత్సరాల కిందట పుట్టుండొచ్చు గురుగారు ఇది? ఇది దగ్గర దగ్గర 2000 సంవత్సరాలు దాటి ఇది పుట్టి ఉండొచ్చు అండి. మృదంగ లైవ్ విన్యాసం చేశారు కదా, పెయిన్స్ వస్తుంది కదా గురుగారు, నొప్పి నేర్చుకునేటప్పుడు చాలా కష్టం ఉంటుందండి, చేతుల్లో నొప్పి పెడతాయి. సాధన చేయగా దాంట్లో ఈజీనెస్, సులభం మనకి అర్థమయ్యి అప్పుడు మనం ఎక్కువసేపు వాయించగలుగుతామండి. ఏకధాటికి ఎన్ని గంటలు వాయించగలుగుతారు గురుగారు మీరు? ఎక్కువసేపు మృదంగం చాలా ఎక్కువసేపు వాయించడం కొంచెం కష్టం అండి, ఎందుకంటే కాలు మీద పెట్టుకోవాలి, అదే కాలు నొప్పి పెడుతూ ఉంటుంది, ఒక పక్కన చేతులు నొప్పి పెడతాయి, ఇవన్నీ ఉంటాయి. అయితే సాధన ద్వారా కొన్ని గంటలు వాయించగలిగే శక్తి సంపాదిస్తారు విద్వాంసులు. మీరు సొంతగా ఏమైనా ప్రయోగాలు చేశారా గురుగారు? మృదంగంలో నవమృదంగ సమ్మేళనం వాయించానండి, అందులో జనగణమన వాయించాను, తర్వాత రఘుపతి రాఘవ రాజారాం, ఈ రెండు కూడా నేను నవమృదంగ సమ్మేళనం 9 మృదంగాలు పెట్టుకుని నేను రికార్డ్ చేసి వాట్సాప్లో పెట్టడం జరిగింది. చాలా అంటే చాలా గ్రేట్ గురుగారు. మరి ఒక మృదంగమైనా పాటలు పాడడం కూడా వచ్చా గురుగారు? నేను సంగీతం కూడా ప్రాక్టీస్ చేశానండి, సాధన చేశాను కొంత, అందులో డిప్లొమా చేశాను, అలాగే ఫ్లూట్లో డిప్లొమా చేశాను, వైలన్లో కూడా డిప్లొమా చేశాను. ఓహో, కొంతవరకు అభ్యాసం చేశాను. ఎన్ని విద్యలు నేర్చుకున్నారు గురుగారు దీంతో పాటు? మృదంగం, ఘటం, కంజీరా, మోర్సింగ్, ఫ్లూట్, వైలన్, గాత్రం, ఇవన్నీ కూడా నేను అభ్యాసం చేశాను. సో మీరు పాడుతుంటే మృదంగాన్ని మీ బాబు, మా అబ్బాయి వాయిస్తాడు నాకు. సో ఒకసారి మీరు పాటలు పాడితే రవితేజ మృదంగం ప్రదర్శిస్తే చూడాలని ఉంది గురుగారు. తప్పకుండా అండి. నిత్య పూజలు ఇవిగో అన్నమాచార్య వారి కీర్తన, కరహర ప్రియ రాగం, ఆదితాళం. నిత్య పూజలు ఇవిగో నేర్చిననో ప్రత్యక్షమైనటి పరమాత్మునికి నిత్య పూజలివివో నేర్చిననో ప్రత్యక్షమైనటి పరమాత్మునికి
మీ గాత్రం కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. గురుగారు, ఇదే విద్యను మీ పిల్లలకి ఎందుకు అప్పచెప్పారు గురుగారు? అంటే వారసత్వం అండి, వారసత్వం ఉండాలనే. వారసత్వం ఉండాలి, మన పిల్లలు కూడా వాయించాలి. తర్వాత మృదంగం కంటిన్యూ అవ్వాలి. మనం శాశ్వతం కాదు, కొన్నాళ్ళు ఉంటాం, వెళ్ళిపోతాం, కానీ విద్య మాత్రం కంటిన్యూ అవ్వాలి. వాళ్ళే ఇష్టంగా నేర్చుకున్నారా, మీరు నేర్పించారా? నేను ముందు 7వ సంవత్సరంలో వాళ్ళకి మొదలుపెట్టానండి. చిన్నప్పుడే మొదలుపెట్టాను. వాళ్ళకి చిన్నప్పుడే వాళ్ళు నేర్చుకున్నారు. అందులో వాళ్ళు కూడా సాధించారు. వాళ్ళు డిప్లొమా చేశారు. అందులో స్టడీ ఏం చేశారు గురుగారు మరి? వాళ్ళు బీటెక్ కంప్యూటర్స్ చేశారండి, ఇద్దరు కూడా. రవితేజ మృదంగ ప్లేయర్ చేస్తారు. ఇప్పుడు రవితేజ ప్రోగ్రామ్స్ కూడా వాయిస్తున్నాడు. విజయలక్ష్మిని నా స్టూడెంట్, ఆవిడ అమ్మాయి అక్కడ గురుకులంలో పనిచేస్తుంది ఇప్పుడు. బాబు, ఇంకో బాబు ఏం చేస్తాడు? సినిమాటోగ్రాఫర్ అండి, సినిమాటోగ్రాఫరు. షార్ట్ ఫిల్మ్స్ షూటింగ్, ఎడిటింగ్ అవన్నీ చేస్తాడు. రవితేజ కూడా పెద్ద అబ్బాయి సౌండ్ ఇంజనీరు, రికార్డింగ్స్ అవి చేస్తాడు. మ్యూజిక్ కంపోజింగ్, రికార్డింగ్స్ అన్నీ చేస్తాడు. మృదంగానికి ఎన్ని పేర్లు? మృదంగము, మర్దలము, మురజము. మురజం అంటే చర్మంతో మోయబడింది అని, అది మూడు పేర్లు పిలుస్తారండి. గురుగారు, మృదంగాన్ని ఆడవాళ్ళు నేర్చుకోవచ్చా? మీ శిష్యులు ఉన్నారా ఆడవాళ్ళు? కొంతమంది మృదంగంలో ఉన్నారండి. దండమూడి సుమతి గారు, విజయవాడ, ఆవిడ మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా చేసి రిటైర్ అయ్యారు. చాలా గొప్ప పెద్ద విద్వాంసురాలు. తర్వాత ఇంకా చాలామంది. మా స్టూడెంట్ విజయలక్ష్మి ఉంది. తర్వాత ఇంకా ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. మృదంగ విద్వాంసులు ఎవరెవరు ఉన్నారు గురుగారు? మృదంగ విద్వాంసుల్లో తమిళియన్స్ పాల్ఘాట్ మడేయర్ గారు, పళని సుబ్రహ్మణ్య పిళ్ళే గారు, తర్వాత పాల్ఘాట్ రఘు గారు, టీవీ గోపాలకృష్ణ గారు, వీళ్ళందరూ మహా విద్వాంసులు ఉన్నారు. ఆ తర్వాత మన దగ్గర ఎల్లా వెంకటేశ్వరరావు గారు చాలా పెద్ద విద్వాంసులు. వారు పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. తర్వాత ఇంకా చాలామంది మన దగ్గర దండమూడి రామ్మోహన్ రావు గారు, ఆల్ ఇండియా రేడియో విద్వాంసులు. అలాగే ముళ్ళపూడి శ్రీరామూర్తి గారు, ఆయన ఆల్ ఇండియా రేడియోలో నిలయ విద్వాంసులు. ఇలాగ చాలామంది విద్వాంసులు మన దగ్గర ఉన్నారండి. ఒకప్పుడు మృదంగానికి అంత విలువ లేదు. మృదంగం ఉండేది, సహకార వాయిద్యం ఉండేది, కానీ దానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది మాత్రం ఎల్లా వెంకటేశ్వరరావు గారు. మళ్ళీ ఇంకోటి, ఏకధాటిగా 72 గంటలు వాయించారు. ఈ మృదంగంలో రీసెర్చ్ కూడా చేసి ఎలా మృదంగాన్ని సోలో వాయిద్యంగా చేయాలి అంత సాధన చేసి ప్రదర్శనలు ఇచ్చారు. ఈ మృదంగానికి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. రాజమండ్రిలో ఒక ప్రోగ్రామ్కి నేను అప్పుడు స్టూడెంట్ని, ఆయన వాయిస్తున్నప్పుడు మా గురుగారు కాదు కానీ ఆయన్ని నేను ఆదర్శంగా తీసుకున్నాను. ఆయన వాద్యం విని నేను ఇన్స్పైర్ అయ్యాను. ఆ ప్రోగ్రాంలో ఆయన కూర్చుని ఎంతసేపు మృదంగం వాయించమంటారు అని అడిగారు. మేము 10 నిమిషాలు వాయిస్తేనే మా చేయిని పెట్టింది. ఆయన ఎంతసేపు వాయించాలని అడిగేప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఎంతసేపు వాయించాలని, అదే మృదంగం మొదలుపెట్టి అలా వాయిస్తూనే ఉన్నారు. మళ్ళీ ఆర్గనైజర్స్ ఆపమని దాకా వాయిస్తూనే ఉన్నారు. మీరు అట్లా ఎప్పుడైనా ప్రయత్నించారా గురుగారు? నేను మా శిష్యులతోటి మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో ఒక ప్రోగ్రాం ఇచ్చామండి, సోలో ప్రోగ్రాము. శిష్యులతో నేను అందరు కలిపి వాయించాము. గురుగారు, ఎక్కడెక్కడ ప్రదర్శనలు ఇచ్చారు ఇప్పటి వరకు మీరు? నేను నేర్చుకున్న దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఒక 2000 ప్రదర్శనలు దాటి వాయించానండి. మృదంగ సహకారం కచేరీలకి, హరికథలకి, కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి, అలాగే ఆల్ ఇండియా రేడియో టీవీ ప్రోగ్రామ్స్కి అన్నిటి కూడా నేను సహకారం ఇచ్చాను. ఈ 35 ఏళ్ళ మీ అనుభవంలో ఏది మృదంగ ప్రదర్శన ఇవ్వడంలో ఇది కదా నేను బెస్ట్ ఇచ్చింది, హ్యాపీ మూమెంట్గా ఫీల్ అయింది ఎక్కడ ఈ ప్రదర్శన? నేను యాక్చువల్గా మృదంగం వాయించేటప్పుడు చాలా సంతోషంగా నేను వాయిస్తానండి. ఎందుకంటే ప్రతి ప్రదర్శన కూడా నాకు ఇష్టమే. నేను మా గురువు గారు వాయించేటప్పుడు కమలాకర్ రావు గారు వెనకాల కూర్చున్నాను, ఆయన వెనకాల కూర్చున్నాను అనమాట. కూర్చున్నప్పుడు ఇది మ్యాండలిన్ శ్రీనివాస్ కచేరీ, ఆ మ్యాండలిన్ కచేరీకి
మా గురువుగారు మృదంగం వాయిస్తే నేను వెనకాల అప్పుడు స్టూడెంట్ని కూర్చున్నప్పుడు మా గురువుగారు మాట అన్నారన్నమాట, అన్ని శృతులు కలిసే అనుకోండి అప్పుడు ఆత్మ యొక్క అనుభవం అవుతుంది అన్నారు. అసలు ఆత్మ అంటేనే తెలియదు నాకు అప్పుడు అని ఆ మాట అన్నారు. అప్పుడు అంటే నేను ఊరికే అది విన్నాను, కూర్చున్నాను. అన్ని శృతులు కలిసి ఆ కచేరీ ఒక అద్భుతంగా జరిగిందన్నమాట రాజమండ్రిలో ఆనంద్ కళాకేంద్రంలో. ఆ వేళ నాకు మొట్టమొదట ఆత్మదర్శనం అయింది, ఆత్మిక అనుభవం అయింది. అంటే అది మీరు ఇంకా మృదంగాన్ని పర్ఫెక్ట్ గా నేర్చుకోలేదు, నేను స్టూడెంట్ నండి అప్పుడు. స్టూడెంట్ ఉన్నప్పుడే దీని మీద ఆ కచేరీలో అలా కూర్చొని అలా వింటున్నాను శ్రద్ధగా. ఆయన గురుగారు అన్న మాట నాకు ఆత్మ అనుభవం ఫస్ట్ అయింది. ఆ తర్వాత నేను ప్రజాపిత బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళి అక్కడ ఈ యొక్క ఆత్మజ్ఞానం తర్వాత నేర్చుకున్నాను, మెడిటేషన్ నేర్చుకున్నాను. నాకు భగవంతుడు ఆత్మజ్ఞానాన్ని కూడా ఇచ్చారండి. ఆత్మజ్ఞానం, సృష్టి జ్ఞానం ఇవన్నీ కూడా నేను తెలుసుకుని మెడిటేషన్ చేయడం, ఎలా చేయాలి మెడిటేషన్, రోజు మెడిటేషన్ చేస్తాను, ఇవన్నీ కూడా నేర్చుకున్నాను నేను. మృదంగం ఎందుకు పట్టుకున్నాను, ఏదైనా చదువుకుని బాగుండు కదా అన్నట్టు ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? లేదండి, అవహేళన ఎవరైనా చేశారా? మొదల నుంచి, ఎందుకంటే ఎడ్యుకేషన్ మీద నాకు తక్కువే ఉంది. కానీ మృదంగం నేర్చుకున్న తర్వాత నుంచి మాత్రం నాకు నా జీవితంలో ఒక మార్పు వచ్చేసింది. అందరిలో పేరు ప్రఖ్యాతులు రావడం, ఇవన్నీ నాకు మృదంగం ద్వారానే లభించాయి. ఎన్ని అవార్డులు తీసుకున్నారు, ఎన్ని రివార్డులు తీసుకున్నారు? నేను 2022 సంవత్సరంలో బెస్ట్ టీచర్ అవార్డు ప్రభుత్వం ద్వారా నాకు లభించిందండి. సెప్టెంబర్ 5న రవీంద్ర భారతిలో తీసుకున్నాను. అదే గొప్ప ఆనందం. తర్వాత 2023 సంవత్సరంలో చెన్నైలో శ్రీనిబాబు గారని ఉన్నారు, వారు కూడా మృదంగ విద్వాంసులే. వారు కళారంజని స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అని వారు నడుపుతున్నారు. ఆ సంస్థ వాళ్ళు నాకు లయ బ్రహ్మ అవార్డు ఇచ్చారండి. అది ఎప్పుడు ఇచ్చారు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతి రోజు కార్యక్రమం చేశారు. ఆ రోజున నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. సంగీతానికి కులం అన్ని కులాల వాళ్ళు వస్తారండి, అన్ని కులాల వాళ్ళు వచ్చి నేర్చుకుంటున్నారు మా కాలేజీలో. ప్రత్యేకంగా సంగీత కులం అది. ఓన్లీ మన దేశం వరకే ప్రదర్శనలు ఇచ్చారా, ఇతర దేశాలకు కూడా మృదంగ ప్రదర్శనలు ఇచ్చారా? నేను ఇతర దేశాలకు వెళ్ళలేదండి, మన దేశం వరకు చాలా చోట్ల నేను వాయించాను. గురుగారు ఏమైనా చెప్పాలనుకుంటే? సంగీతంలో అందరూ కూడా విద్యార్థులు అందరూ శ్రద్ధగా నేర్చుకోవాలి, కష్టాన్ని అధిగమించాలి. అంటే అందులో కష్టం ఉంటుంది, ఆ కష్టాన్ని అధిగమించి వాళ్ళు స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేలాగా, అంటే ప్రదర్శన ఇచ్చే అంత స్థాయికి వాళ్ళు ఎదిగి కష్టపడి నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. గురుగారు మీరు అనుకున్నది ఇంకా ఏమేమి మిగిలిపోయినాయో అవన్నీ మీ దగ్గరికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మృదంగంలో ఇంకా చాలామంది విద్యార్థులను తయారు చేయాలని, మంచి అవార్డులు, లయ బ్రహ్మ లాంటివి కాకుండా ఇంకా బిరుదులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేను మా ఆకేరు న్యూస్ ఛానల్. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. ఆకేరు న్యూస్ ఛానల్ వారికి, ప్రేక్షకులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంకా చాలామంది విద్వాంసులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఈ స్టూడియోలో ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా ఆకేరు న్యూస్ ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.